వాడు దానికి గడువు ఇయ్యవలెను. అది యెహోవాకు గడువు అనబడును గనక అప్పిచ్చిన వాడు తన పొరుగువానినైనను తన సహోదరినైనను నిర్దింపకూడదు. అన్యుని నిర్దింపవచ్చును గాని నీ సహోదరుని యొద్దనున్న దానిని విడిచిపెట్టవలెను. నీవు స్వాధీనపరచుకొనున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశములో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదింతును. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో బేదలు ఉండనే ఉండరు. ఎలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు, అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. గడిచిన ఆదివారం నుంచి ప్రభు మనల్ని వరకు కాచి కాపాడి మరొక ఆదివారం ఆయన సన్నిధిలో చేరి మరి ఆయన నామాన్ని వారి పాటల ద్వారా ఆరాధన ద్వారా స్తుతించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి మనం ఎంతగానో స్తుతులు చెల్లించే వారవలసిమే ఉన్నాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు మనము చదువుకున్నాము. ఒకసారి ఈ ద్వితీయోపదేశకాండము అంటే ద్వితీయ అంటే రెండవసారి ఇశ్రాయేలీయులకు దేవుడు మోషే ద్వారా మాట్లాడుతున్న మాటలు. ఆల్రెడీ నిర్గమాకాండము, సంఖ్యాకాండము, లేవీకాండంలో దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషేకి చెప్పాడు ప్రజలకు ఏ విధంగా ఇశ్రాయేలీయులను నువ్వు తీసుకుని వెళ్ళాలి, నడిపించాలి అని చెప్పుకుంటూ వచ్చాడు. మరలా ద్వితీయోపదేశకాండం అంటే రెండవ మారు, ద్వితీయ అంటే సెకండ్, రెండవసారి మోషే దేవుడు చెప్పిన మాటలన్నీ మరలా మోషే ఇశ్రాయేలుకు తెలియచేస్తున్న ఈ మాటలే ద్వితీయోపదేశకాండం. అందుకే మనకి బైబిల్లో చూడండి, ద్వితీయోపదేశకాండంలో ఉన్న మాటలన్నీ మనకు ముందు అధ్యాయంలో నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండంలో మనకి కనబడతా ఉంటాయి. అంటే రెండవసారి ఆ మాటలు మరొకసారి రిపీట్ చేస్తున్నారు అన్నమాట. అయితే ఈ ద్వితీయోపదేశకాండంలో ఈ 15వ అధ్యాయంలో దేవుడు మోషే ద్వారా చెప్తున్న మాట ఏంటంటే 7వ సంవత్సరమున విడుదల ఇవ్వలను. ఆ గడువు రీతి ఏదనగా తన పొరుగువానికి అప్పిచ్చిన ప్రతి అప్పుల వాడు దానికి గడువు ఇవ్వలను. అది యెహోవాకు గడువు అనబడును గనుక అప్పిచ్చిన వాడు తన పొరుగువారినైనను తన సహోదరుని నిర్బంధింపకూడదు. అయితే దేవుడు ఇక్కడ ఏ విధంగా చెప్తున్నాడంటే తన పొరుగు వాడికి అప్పిచ్చిన ప్రతి అప్పుల వాడు దానికి గడువు, అంతే కదా, గడువు ఇస్తూ ఉంటాం కదా. అప్పు తీసుకున్నప్పుడు అప్పు ఇచ్చేటప్పుడు చెప్తాం కొంత గడువు ఇస్తాం. ఆ గడువులోపు నీవు నీ అప్పును తిరిగి ఇచ్చేయాలని చెప్తూ ఉంటాం. అలాగే దేవుని వాక్యం ఇప్పుడేదో మనం కొత్తగా చెప్పే మాట కాదు, ఇది బైబిల్లోనే రాయబడి ఉంది. అంటే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే అప్పు తీసుకుంటే అప్పుకు కొంత గడువు ఇవ్వాలనే ఒక మాట బైబిల్లోనే ఉంది. దేవునికి మహిమ కలిగినగాక. హల్లెలూయా. అయితే అది యెహోవాకు గడువు అనబడిన గనక అప్పిచ్చిన వాడు తన పొరుగు వారిని తన సహోదరులను నిర్బంధింపకూడదు. ఒకవేళ అప్పు ఇచ్చినప్పుడు అప్పు ఈయన సమయంలో ఒకవేళ తన సహోదరులను పొరుగు వారిని ఎవరిని కూడా బంధించకూడదు, అప్పు ఇవ్వలేదని వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పుకుంటూ వస్తున్నాడు. తర్వాత అన్యుని నిర్బంధింపవచ్చును కానీ నీ సహోదరుని యొద్దను దాన్ని విడిచిపెట్టవాడు. ఒకవేళ అన్యుని ప్రభువుని ఎరగనివారు, దేవుని ఎరగనివారు వారిని ఒకవేళ ఏదైనా నిర్బంధింపవచ్చు కానీ నీ సహోదరులు అంటే నీ తోటి ఆత్మీయుడు, నీతో జతపని వాడిగా ఉన్న ఆత్మీయుడు, స్నేహితులను మాత్రం నిర్బంధించకూడదు, వాడిని విడిచిపెట్టవలను అంటున్నాడు. 4వ వచనం, నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడిని యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశంలో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. హల్లెలూయా. నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడిని యెహోవా నీకు స్వాస్థ్యము ఇచ్చుచున్న దేశంలో యెహోవా నిన్ను నిశ్చయముగా అంటే మీరు కానాను దేశాన్ని స్వాధీనం చేసుకోబోతున్నారు. అక్కడ వారికి మీకు ఎదురయ్యే కనానీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హెవ్వీయులు, యోబూసీయులు అలాంటి కొన్ని జాతుల వారిని
నేను మీ పక్షం నుండి యుద్ధం చేసి వారందరినీ సంహరిస్తాను, మీరు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుని అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ దేశాన్ని నేను మీకు స్వాస్థ్యంగా ఇచ్చుతున్నాను కాబట్టి ఆ దేశంలో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. ఆ దేశం మొత్తం నీకు ఇవ్వబోతున్నాను, నీకు స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాను. అయితే ఆ దేశంలో నీకు స్వాస్థ్యం ఇచ్చిన ఆ దేశం బట్టి నేను నిన్ను ఏం చేస్తానంటే ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆ తర్వాత అంటున్నాడు కదా, కావున నేను నీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకున్నట్టుకు నీ దేవుడు యెహోవా మాట జాగ్రత్తగా వినినిల్లా మీలో భేదలు ఉండరు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడు స్వయంగా మోషే ద్వారా ఇశ్రాయేలుకు తెలియజేస్తున్నారు, మీరు స్వాధీనం పరచుకోపోయే దేశము పాలు తేనెలు ప్రవహించే దేశం. అయితే అక్కడ ఎదురయ్యే శత్రువులందరినీ నేనే సంహరించి యుద్ధం చేస్తాను అన్నాడు. సంహరించి యుద్ధం చేసి ఆ దేశాన్ని మీకు ఇస్తాను, ఆ దేశంలో నేను మిమ్మల్ని నిశ్చయముగా ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆశీర్వదించిన తర్వాత ఏమన్నాడు సార్, నేను నీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకున్నటకు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా మీరు వింటే మీలో భేదలు అనేవారు ఉండరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈరోజు దేవుని వాక్యము మనతో సూటిగా చెప్తున్న మాట ఏంటంటే, దేవుని మాటను ఎవరైతే శ్రద్ధగా వింటారో, దేవుని మాటను జాగ్రత్తగా ఆలకిస్తారు, దేవుని మాటను ఇక్కడ మోషేతో దేవుడు ఏదో చెప్పాడు, ఇశ్రాయేలు చెప్పమన్న మాట, మీరు నా ఆజ్ఞను మీరు గైకున్నట్లయితే, మీరు అనుసరించి నడుచుకున్నట్లయితే, నా మాటను మీరు జాగ్రత్తగా వినినట్లయితే నేను మీకు ఏం చేస్తాను, మీలో భేదలు అనేవారు ఉండరు. ఇంకా ఏం చేస్తానంటున్నాడు, ఇదిగో నేలే అనగా నీ దేవుడు యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనక నీవు అనేక జనములకు అప్పు ఇచ్చుదువు గాని అప్పు చేయవు, అనేక జనములు ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. దేవుడి యొక్క ఉద్దేశం ఏంటో చెప్తున్నారు అక్కడ. అసలు దేవుని యొక్క ప్రణాళిక, దేవుని బిడ్డలు అంటే ఎలాగుండాలో ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఇశ్రాయేలుకి స్వయంగా సూటిగా చెప్తున్న మాట, మీరు నా మాట వినినలా, మీరు నా ఆజ్ఞను అనుసరించేలా నేను మీకు ఇచ్చుచున్న దేశంలో మిమ్ములను ఆశీర్వదిస్తాను. నెంబర్ 1. రెండోది, మిమ్మల్ని ఆస్వాదించడమే కాదు, మీలో భేదలు అనేవారు ఎవరు లేకోకుండా చేస్తారు. మీరే అప్పిచ్చేవారుగా ఉంటారు కానీ అప్పు చేసేవారుగా మీరుండరు. చూసారా, ఇది దేవుడు స్వయంగా మోషే ద్వారా ఇశ్రాయేలుకు తెలియజేస్తున్న మాట. ఈరోజు మన జీవితాల్లో కూడా ఇశ్రాయేలుకు దేవుడు ఏ విధంగా అయితే చెప్తున్నాడో, మనం కూడా ఆయన మాటను మనం శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను మనం అనుసరిస్తే బైబిల్లో ఆయన మాట విన్నవారిని, ఆయన ఆజ్ఞను అనుసరించే వారిని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే, అప్పు ఇచ్చేవాడు చేశాడు కానీ అప్పు తీసుకునేవాడు చేయలే, వారిని భేదలుగా చేయలే. అంటే దేవుడును ప్రారంభంలో నమ్ముకుని దేవుని మీద నమ్మకం ఉంచినప్పుడు, దేవునితో నడుస్తున్నప్పుడు కొన్ని ఎదురైనయేమో కానీ ఆర్థిక ఇబ్బందులు, భేదలు, ఆర్థిక పరిస్థితులు, కొన్ని పరిస్థితులు ఎదురైనయేమో కానీ కొద్ది రోజుల తర్వాత వారిని అలాగే ఉంచలా, వారిని ఆశీర్వదించాడు. దాంట్లో నెంబర్ 1 ఎవరో తెలుసా? అబ్రహాం. ఒకసారి ఆదికాండం మనం చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయం. ఆయన దేవుడి మాట విన్నాడు, దేవుని ఆజ్ఞలను అనుసరించాడు. అనుసరించిన ఆయన్ను దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడంటే, ఆయన ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాడు. 12వ అధ్యాయం 1వ వచనంలో మనం ఆయన చెప్పేటప్పుడు, ఇదిగో నీ దేశం నుంచి, నీ బంధువుల నుంచి, నీ తండ్రి అయిన బయలుదేరి చూపించే దేశానికి వెళ్ళి నీ గొప్ప జనంగా చేసి నేను ఆశ్రదించి నీ నామను గొప్ప చేతును, నిన్ను ఆశ్రదించమని ఆశ్రదించను, నిన్ను దూషించేవాడు శపించను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశ్రదింపబడి అబ్రాహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాహాము వెళ్ళెను.
చూడండి, దేవుని మాట వినటం అంటే చెప్పినప్పుడు దేవుడు ఒక మాట చెప్పినప్పుడు మనకు అసలు ఏమి కనపడదు. దేవుడు చెప్పినప్పుడు దేవుడు అబ్రహాముతో ఏమన్నాడంటే, నీవు దేశాన్ని, నీ బంధువులను, నీ సమస్తమును విడిచిపెట్టి నేను చూపించు దేశమునకు నువ్వు బయలుదేరు అన్నాడు. ఆ టైంలో ఆయనకు ఎప్పుడు స్వరం వినలేదు దేవుడిది, ఎప్పుడు దేవుడితో పరిచయం లేదు. ఒక కొత్త జర్నీ ప్రారంభిస్తున్నాడు. అంటే ఒక కొత్త వ్యక్తిని నమ్మటం అంటే అది చాలా విశ్వాసం ఉండాలి. అబ్రహాము చేసిన పని ఏంటంటే ఆ స్వరము మెల్లని స్వరము దేవుని స్వరంగా భావించాడు. ఈయన నిజమైన దేవుడే నమ్మాడు. నమ్మి ఏం చేశాడు సార్? గుడ్డిగా నమ్మి ఆయన వెంబడించాడు. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. అంటే ఇక్కడ ఏం చేస్తా, ఆ దేవుడి మాటకు, ఆజ్ఞకు అబ్రాము ఏం చేశాడంట? లోబడ్డాడు. చూడండి, చెప్పిన మాటకు లోబడటం అనేది ఒక ఆశీర్వాదం ఎలా వస్తాయి అంటే లోబడేటప్పుడే ఆశీర్వాదం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన పిల్లలు మనకు లోబడ్డారు అనుకోండి, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు అడగక మునిపే మనం కొనిస్తాం. లోబడుకోకుండా వాడి ఇష్టానుసారంగా వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తుంది అనుకోండి, మనం పైసా ఖర్చు పెట్టం, ఇంకా కఠినమైపోతాం. నాకు లోబడిన వాడికి నేను ఇంకెందుకు, వాడికి ఎంత చేస్తే వేస్ట్ అని ఒక్కొక్కసారి విడిచిపెట్టేస్తూ ఉంటాం. వాడు చచ్చినా ఒకటే, బతికినా ఒకటే అన్నట్టుగా కొంతమంది వదిలేస్తూ ఉంటారు. ఎందుకు? లోబడతలేదు. ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులకి ఏం చేయలేదు అంటే లోబడతలేదు. కానీ లోబడే పిల్లలకి ఏది కావాలన్నా కొనిస్తారు తల్లిదండ్రులు. అడగక మునిపే అక్కరలు తెలుసుకుని వాడికి ఏం కావాలో కొనిస్తారు. అదే లోబడిన పిల్లలకైతే ఆడు అడిగినా కొనివాడు. ఎందుకు? చెప్పిన మాట వింటలే కదా. అట్ ద సేమ్ ఇంతే, బైబిల్ కూడా అంతే. దేవునికి మనం ఎంత లోబడతామో, ఎంత ఒబీడియంట్ చూపుతామో, ఎంతగా మనం దేవునికి చిత్తానికి ఆజ్ఞలను మనం అనుసరిస్తూ నడుస్తూ ఉంటామో ప్రభు మనల్ని అంతగా దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే అక్కడ ద్వితీయోపదేశకాండంలో మోషేతో చెప్తున్నాడు ఇశ్రాయేలుకి, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నీకు ఇచ్చే ఆ స్వాస్థ్యములో నిన్ను ఆశీర్వదిస్తాను. నీవు నా మాట మీరు వినలా, నా ఆజ్ఞను మీరు అనుసరించేలా, మీలో భేదలు అనేవారు ఉండరు. చూడండి ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. అంటే సమయోచితమైన జ్ఞానము దేవుడు వారికి ఇస్తాడు. వారికి ఉన్న దానిలో ఎలా తృప్తి పడాలో నేర్పిస్తాడు. వారికి ఉన్న దానిలో ఎలా ఖర్చు పెట్టాలో దేవుడు జ్ఞానం ఇస్తాడు. అనవసరమైన ఖర్చులకి ఆ జ్ఞానం కలిగిన బిడ్డలను పోనేవాడు దేవుడు. అందుకే దేవునికి మనం లోబడే వారంగా మనం ఎప్పుడైతే ఉంటామో, అబ్రహాము ప్రారంభంలో దేవుడి స్వరానికి లోబడ్డాడు. దేవుడు చెప్పిన ప్రకారం బయలు వెళ్ళెను అన్నాడు. అక్కడ అబ్రహాము తన యొక్క మాటను నమ్మి ఏం చేశాడంట? వెళ్ళెను. అప్పుడు అతనికి ఏమైంది? అతని ఇంకో చోట అన్నాడు, యెహోవా అతను చెప్పిన ప్రకారం వెళ్ళను కాబట్టి అతనికి యెహోవా అతనితో చెప్పిన ప్రకారం వెళ్ళాడు కాబట్టి అతనికి నీతి జరిగిందని ఇంకో చోట మనకు కనపడుతూ ఉంటాం. సరే, ఇక్కడ ఏదేమైనా అబ్రహాము దేవుని మాటకి లోబడ్డాడు. సరే, లోబడినప్పుడు అతనికి ఏమన్నా ఆ ప్రారంభం లోబడిన మనకు అంతా కలిసి రాదు. దేవునికి లోబడుతూ మనం వేసే అడుగులో మనకి ఏదో ఎమ్మటి కలిసి రాదు, ఎమ్మటి అన్నీ బాగా జరిగిపోవు. కొంచెం టైం పట్టేది. అబ్రహాం విషయం అంతే, కొంచెం టైం పట్టేది. ఆ టైం పట్టేంత వరకు కూడా అతను ఎక్కడ కూడా సన్నగిల్ల, విశ్వాసం సన్నగిల్లేదు, ఎక్కడ కూడా ఆ దేవునికి విరోధంగా జీవించలేదు. అతని ఆస్తి ఎలా అయిపోయిందంటే 13వ అధ్యాయము 5వ వచనం, అబ్రాహాముతో కూడా వీళ్ళ లోతునకు గొర్రెలు గొడ్లు గుడారములు కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయింది. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారములుండెను. వారు కలిసి నివసించలేనంత విస్తారం, వారి ఆస్తి అంత అభివృద్ధి చెందిందండి.
అంటే అబ్రహాముతో పాటు అబ్రహాము తమ్ముడు కుమారుడైన లోతు కూడా వెళ్ళాడు. దేవుడు వారిని కొంత దూరం ప్రయాణం వారిద్దరు కలిసి చేసే విధంగా ప్రయాణం జరిగింది. అయితే ఆ ప్రయాణంలో వారికి ఆస్తి అభివృద్ధి అయింది. ఆస్తి ఎప్పుడైతే ఎక్కువైపోయిందో ఈ లోతు దగ్గర ఉన్న పనోళ్ళకను అబ్రాహాము దగ్గర ఉన్న పనోళ్ళకి గొడవలేదు. ఈ గొడవల వలన వీళ్ళ యొక్క బంధుత్వం తెగిపోకూడదని అక్కడ కింద ఒక మాట ఉంది. కాబట్టి అబ్రాహాము, మన బంధువులు గనక నాకును నీకు, నా పశువులకు నీ కాపర్లకు నీ పశువులకు కాపర్లకు కలహం ఉండకూడదు. ఈ దేశమంతా నీ ఎదుట ఉన్నదిగా, దయచేసి నన్ను విడిచి దూరంగా ఉండు. నువ్వు ఎడమ తట్టుకు వెళ్ళినా నేను కుడి తట్టుకు, నువ్వు కుడి తట్టుకు వెళ్ళినా నేను ఎడమ తట్టుకు వెళుదామని లోతుతో చెప్పగా, జ్ఞానము కలిగిన వాడు ఎవరో అబ్రహాం జ్ఞానము కలిగినవాడు కాబట్టి సమాధానం కోరుకుంటున్నాడు. ఎప్పుడు చూసారా, దేవుడి మాట వింటే ఆ మనిషికి ఏమొస్తుందంటే సమాధానం కోరుకుంటాడు. ఎప్పుడు దేవుడికి లోబడే ప్రతి ఒక్కడు కూడా సమాధానమే కోరుకుంటాడు, కానీ గొడవలు కోరుకోడు. సమాధానపరచువారు ధన్యులు, వారు ఎవరంట? దేవుని కుమారులు అనబడుదురు. అబ్రహాము లోతు మనకు మధ్య గొడవలు వద్దు, మనం దూరంగా వెళ్ళిపోదాం. నీకు ఎటు వెళ్ళాలంటే అటు వెళ్ళు, నేను ఎటు ఒకటి వెళ్ళిపోతాను, నీ ఇష్టం, మొదటి ఛాయిస్ నీకే, నువ్వు ఎటు వెళ్ళాలంటే అటు వెళ్ళు అన్నాడు. సరే, ఆయన వేరే రాంగ్ రూట్ ఎంచుకున్నాడు, ఆయన వెళ్ళిపోయాడు. కానీ దేవుడు అబ్రహాము పిలిచింది ఎవరినే? దేవుడు అబ్రహాము, లోతుని పిలిచింది. అబ్రహాము పిలిచాడు కాబట్టి లోతు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో, అక్కడ బైబిల్లో ఉంది, దాంట్లో 16వ వచనం 14 లోతు అబ్రాహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోట్ల ఉత్తర తట్టు, దక్షిణ తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడు. ఎందుకనగా నీవు చూచుని ఈ దేశమంతా నీకు నీ సంతానం సదాకాలం ఇచ్చితిను. మరి నీ సంతానం భూమి మీద రేణుల వల్ల విస్తరింపజేసింది. ఎట్లనగా ఒకడు భూమి మీద రేణులు లెక్కింపుకు నెల, నీ సంతానము కూడా లెక్కింపవచ్చును. చూసారా, ఎప్పుడైతే లోతు అబ్రహాము విడిచిపెట్టి వెళ్ళిపోయాడో, దేవుడు మాత్రం అబ్రహాము విడిచిపెట్టలా. ఎందుకని పిలుచుకున్నా లేదా? పిలిచినవాడు ఎవరు? నమ్మదగినవాడు. పిలిచినవాడు ఎవరంట? నమ్మదగినవాడు. ఎవరు పిలుచుకున్నాడు? అబ్రహాము ఏం చేస్తున్నాడు? దేవుడు లోబడుతున్నాడు, దేవుడి చిత్త ప్రకారం నడవాలనుకుంటున్నాడు. అందుకే అబ్రహామును ఆశీర్వదిస్తున్నాడు. ఇదిగో కుడికి ఎడమకి నువ్వు ఏ దిక్కులేని చూడు, నీ కనుచూపు మేర ఎంతగా నీ కనపడుతుందో ఈ భూమి నీ స్వాస్థ్యము నీకు, నీ సంతానమునకు ఇవ్వబోతున్నాను అని అన్నాడు. అప్పుడు కూడా అబ్రహాము ఆ మాటను ఏం చేశాడంట? నమ్మాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడు. ఈరోజు మనం ఒక మాట మనం స్పష్టంగా మన హృదయంలో పెట్టుకోవాలి. ఎప్పుడు ఏంటంటే, మనము ఆయన మాటను జాగ్రత్తగా మనం విని ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనం నడిస్తే మనలో భేదలు అనేవారు ఉండరు. మనమే అప్పిచ్చేవారుగా చేస్తారంట. మన భక్తి ఎంత లోతుగా దేవునికి దగ్గరగా మనం వెళ్తూ ఉంటామో మనల్ని దేవుడు అంత ఆశీర్వదిస్తాడు. అయితే అబ్రహాము చూస్తే ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే అక్కడ ఏం జరిగింది తెలుసా? 24వ అధ్యాయంలో అబ్రహామును 24వ అధ్యాయం అబ్రహాము బహుకాలము గడిచి వృద్ధుడై ఉండెను, అన్ని విషయాల్లో యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. అన్ని విషయాల్లో. ప్రారంభంలో ఆయన పిల్లలు లేరు, 25 సంవత్సరాలు నిరీక్షించాడు. అయినా కూడా దేవుడు చెప్పిన మాట నమ్మాడు. ఏమని? నిన్ను ఇసుకురేణునంత సంతానం నీకు ఇవ్వబోతున్నాను, నువ్వు లెక్కింపలేనంత బిడ్డలు నీకు ఇవ్వబోతున్నాను అన్నాడు. అప్పుడు నమ్మాడు. ఇచ్చిన తర్వాత కూడా దేవుడు నమ్మాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంఘం, ఈరోజు అబ్రహాము దేవుడు అబ్రహామును ఏం చేశాడంటే ఇచ్చేవాడుగా చేశాడు. ఒకసారి అంటాడు అబ్రహాము, ఆయన ఆశ్రయించిన విధానం బట్టి ఆయన ఎంతగానో అబ్రహాము దేవుడిని స్తుతిస్తూ ఉంటాడు. ఎంతగా అన్ని విషయాల్లో ఈ విషయం కాదు. అంటే మన ఆశీర్వాదం కూడా మనకి ఎలా వస్తాయి అంటే ఒక్కొక్క విషయం మనకు లోబడతా ఉంటుంటే, మనకి సపోజ్
5 విషయాలు ఉన్నాయి. 5 విషయాల్లో ఒక విషయం లోబడుతున్నాం, 4 విషయాలు మనం లోబడుతున్నాం. ఆ ఒక్క విషయాన్ని బట్టి కొద్దిగా ఆస్వాదిస్తాడు. 2 లోబడుతున్నాం, 3 లోబడుతున్నాం. ఆ 2ని బట్టి కొంచెం దీవిస్తాడు. 3 లోబడుతున్నా, 2 ఆ 3ని బట్టి దీవిస్తాడు. అలాగా 5ని బట్టి మనం దేవునికి మనం లోబడటానికి మన హృదయాలు సిద్ధపరచుకుంటే అబ్రహామును చివరిలో ఎలాగ ఆశ్రదించాడ? అన్ని విషయాల్లో ఆశ్రదించాడు. అదే ముఖ్యమైన మాట. ప్రారంభంలో అబ్రహాముకి ఇబ్బందులు ఎదురైనవి, కొన్ని పరిస్థితులు ఎదురైనవి, కష్టాలు ఎదురైనవి, అవమానాలు ఎదురైనవి, నిందలు ఎదురైనవి, ఎన్నో ఇరుకులు ఎదురైనవి. కానీ దేవునికి లోబడే విషయంలో మాత్రం ఎక్కడ కూడా తగ్గల. లోబడుతూనే ఉన్నాడు. ఆయన చిత్తాన్ని లోబడుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, తర్వాత మనం చూడండి యాకోబును, ఆ తర్వాత ఇస్సాకు మనం చూసుకున్నట్లయితే 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే మనకు తెలిసిన మాట. ఆదికాండం 26వ అధ్యాయంలో 12వ వచనం, ఇస్సాకు ఆ దేశమందున్నవాడే విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడాయన. యెహోవా అతన్ని ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడాడు. మనము ఆశీర్వదించబడాలని మనందరి కోరిక. కానీ మనం ఆశీర్వదించాల్సింది ఎవరు? దేవుడు, మనుషులు కాదు. మనల్ని ఆశీర్వదించాల్సింది దేవుడు. అందుకే కరువులో కూడా దేవుడి మాట విన్నాడు. ఎవరు? ఇస్సాకు. కరువులో కూడా, కష్టాల్లో కూడా దేవుడి మాట విన్నాడు. దేవుడి చిత్త ప్రకారంగా నడిచాడు. ఆయన మాటను, ఆయన ఆజ్ఞలను పాటించాడు. నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు, అంతే. కరువులో కూడా, కష్టాల్లో కూడా ఇక్కడే ఉండమంటే ఏడుంటాం? చూడండి, కరువులో కూడా ఇక్కడే ఉండంటే తింటానికి తిండి లేక ఆకలితో అలమటిస్తూ చావాలా అని అనలా ఇస్సాకు. నేను చెప్తున్నాను, ఇక్కడే ఉండు. దేవుని చిత్తం ఎలా ఉండిద్దంటే చాలా కఠినంగా ఉండేది, చాలా కష్టంగా ఉండేది, మానవ యొక్క ఆలోచనకు, ఊహకు అందనిదిగా ఉండేది. ఎప్పుడైతే దేవుని చిత్తానికి లోబడతామో ప్రారంభం మనకు కష్టంగా ఉండేది. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి, అవమానం ఎదురవుతూ ఉంటాయి, నిందలు ఎదురవుతూ ఉంటాయి. కానీ ముగింపు బాగా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ముగింపు చాలా దీవెనకరంగా ఉండేది. ఒక ఆయన అంటున్నాడు, ఒకప్పుడు నా బిడ్డలకు నేను బయటికి వెళ్ళి వచ్చినప్పుడు, ఒక సేవకుడు, నేను బయటికి వెళ్ళి వచ్చినప్పుడు నేను నా పిల్లలు, నాన్న ఏం తెచ్చావు అని అంటే ఏమి తీసుకురాలేని అసమర్థుడిగా ఉండిపోయేవాడిని. నేను ఏమి కొన్ని తీసుకురాలేని పరిస్థితిలో నా పరిస్థితి ఉండేది. ఒక పూరి గుడిసెలో నేను ఉండేవాడిని. ముగ్గురు ఆడపిల్లలు ఆయన, ముగ్గురు ఆడపిల్లలు. ఏమి తీసుకొచ్చే పరిస్థితి ఉండేది. వాళ్ళు వచ్చి, నాన్న ఏం తీసుకొచ్చావు, ఏం కొన్ని తెచ్చావు అంటే ఏమి తేలేక చివరికి గదిలోకి వెళ్ళి ఏడ్చుకునేవాడు. అరే, కన్నా పిల్లలకు కూడా నేను ఈరోజు ఏమి తీసుకురాలేకపోతున్నాను, ఏమి కొనుక్కుని తీసుకురాలేకపోతున్నాను సేవకుడుగా ఉండి. ఎందుకంటే సేవకుడు అంటే మామూలు విషయాలు ఉండవు. ఎన్నో విశ్వాసులు కన్నీళ్ళు కష్టాలేమో సేవకుడు చెప్పుకుంటారు. సేవకుడు కష్టాలు కన్నీళ్ళన్నీ విశ్వాసం చెప్పుకోలేడు. ఆయన ఎవరు చెప్పుకుంటారంటే ఆయన గదిలో ఆయన దేవునికి మాత్రం చెప్పుకోగలుగుతారు. అప్పుడు ఆయన గదిలోకి వెళ్ళి ఏడ్చుకునేవాడంట. ప్రభా, ఏంటి ప్రభా, కనీసం నా పిల్లలకి కనీసం వాళ్ళు అడిగింది కూడా నేను కొనిలేకపోతున్నానని చాలా బాధపడేవాడు. ఆయన ఈరోజు గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు. ఇది కొన్ని సంవత్సరాల క్రితం. కానీ ఈ సంవత్సరం దేవుడు ఈ కొద్ది సంవత్సరాల క్రితం, కొన్ని 2-3 సంవత్సరాల క్రితం ఆయన దేవుడు ఆస్వాదించి మేలు చేసినప్పుడు ఇప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఈరోజు నా పిల్లలు ఏది అడిగితే అది కొనిచ్చే స్థితికి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఈరోజు ఏది అడిగితే అది కొనిచ్చే స్థితికి నన్ను దేవుడు తీసుకొచ్చాడు. అంటే ఆ ప్రారంభంలో, ఆ కష్టాల్లో కూడా దేవుని చిత్తానికి లోబడ్డాడు. కన్న పిల్లలు అడిగినప్పుడు కొనిచ్చిపోతే ఆ బాధ, వేదన, ఆ వర్ణనాతీతం వేరుగా ఉంది. కానీ అవన్నీ దిగమింగుకుని, అవన్నీ ఓర్చుకుని, తట్టుకుని నిలబడుతున్నాడు. కాబట్టి ఈరోజు అతన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు.
ఎస్తేరుని దేవుడు ఏం చేశాడంటే జ్ఞాపకం చేసుకున్నాడు. రూతుని దేవుడు ఏం చేశాడంటే జ్ఞాపకం చేసుకున్నాడు. వాళ్ళు అలా దేవునికి చిత్తానికి లోబడటానికి, దేవుని వాక్య ప్రకారం నడవడానికి ఇష్టపడ్డారు కాబట్టి ఒకరోజు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడంటే జ్ఞాపకము చేసుకుంటాడు. హల్లెలూయా. అయితే మనం చేయాల్సింది ఆయన చిత్త ప్రకారం మనం నడవాలి, ఆయన ఆజ్ఞ ప్రకారం మనం నడవాలి, ఆయన చెప్పిన మాట ప్రకారం మనం లోబడాలి. ఆ లోబడేటప్పుడు కొంచెం నొప్పిగా ఉండిద్ది, ఆ లోబడేటప్పుడు కొంచెం కష్టంగా అనిపించింది, ఆ లోబడేటప్పుడు చాలా ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది, ఆ లోబడేటప్పుడు ఎన్నో అవమానాలు ఎదురవుతూ ఉంటాయి, లోకపరంగా ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అయినా కూడా మోషేతో చెప్తున్నాడు, నీకిచ్చు దేశంలో నిన్ను ఆశీర్వదిస్తాను, మీలో బేదలు అనేవారు లేకపోకుండా చేస్తాను, మిమ్మల్ని అప్పు ఇచ్చేవాడుగా చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాబోతున్న రోజుల్లో దేవుడు మనల్ని అలాగా ఆశీర్వదించునుగాక. ప్రతి శాపము ఆర్థిక పరమైన ప్రతి శాపము, ప్రతి కాడి అన్ని యేసు నామములో విరగొట్టబడునుగాక. ఎందుకంటే దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఇచ్చేవారుగానే ఉన్నారు. పుచ్చుకునుట కంటే ఇవ్వటం అనేది ఒక ధన్యత. అలాంటి స్థితిలోకి మనం అందరం రావాలి. దేవుని బిడ్డలు అలాగే ఫిలిస్తీన్లో ఈ యొక్క ఇస్సాకు విషయంలో ఇస్సాకును దేవుడు ఆస్వాదించాడు. ఆస్వాదించిన ఇస్సాకును ఎలా ఆస్వాదించాడంట? యెహోవా అతను ఆస్వాదించాక ఆ మనుష్యుడు గొప్పవాడు. దేవుడు ఆస్వాదించాడు కాబట్టి ఆ ఇస్సాకు ఏమయ్యాడంట? గొప్పవాడు. మనం అందరం ఏం ఆలోచిస్తామంటే వాడు గొప్పవాడాడు అని ఆలోచిస్తాం, కానీ వాడు ఎంతగా దేవునికి లోబడుతున్నాడో అది మాత్రం గమనించాలి. ఒక మనిషి ఆశీర్వదించబడుతున్నాడంటే దాని వెనకాల దేవుడికి అతను ఎంత లోబడ్డాడో, ఎంతగా దేవుని మాట వింటున్నాడో, దేవుని ఆజ్ఞ ప్రకారం నడుస్తున్నాడో. దేవుడు ఇచ్చేది ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది. లోకం ఇచ్చేది, మనుషులు ఇచ్చేది స్థిరంగా ఉండదు. చివరికి ఒకరోజు ఒక సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు అందరూ ఏవో కారణాల వల్ల వెళ్ళిపోయారు. ఈయన ప్రసంగం చేసినప్పుడు ఒక ఆమె ఉందండి, నా ప్రసంగం అంటే నేనంటే ఎంత ప్రేమమ్మా నీకు, నా ప్రసంగం చక్కగా వింటున్నావు అని అన్నాడు. ఆ ప్రసంగం అయిపోయింది. ఎందుకమ్మా నా మీద నీకు ఇంత ప్రేమ అని అనేటప్పుడు, నీ ప్రసంగం త్వరగా అయిపోతే నీ కాళ్ళ కింద చాప ఉంది కదా, ఆ చాప కూడా నాది, ఆ చాప తీసుకుని వెళ్ళిపోతాను అంటున్నాను. అంటే ప్రసంగం ఏదో ఆశతో ఎంటలేదు, ఈయన కాళ్ళ కింద ఏముంది? చాప ఉంది. ఆ చాప ఆమె తీసుకెళ్ళిపోదాం అనుకుంటాం. అంటే మనుషులు ఏది ఇచ్చినా మరలా తీసుకెళ్ళిపోవడానికే ఉంటారు, కానీ అది మనకి ఉంచరు. నా సేవా ప్రారంభంలో ఒక ఆయన టీవీ ఇచ్చాడు. టీవీ ఇచ్చి కొద్ది రోజులకి మరలా నా టీవీ నాకు కావాలన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి. అంటే మనిషి ఏది ఇచ్చినా మనకు శాశ్వతంగా ఉండదు. అదే దేవుడిస్తే మాత్రం అది ఎలా ఉండదంట? శాశ్వతంగా ఉండదు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇస్సాకును ఏం చేస్తాడు? దేవుడు క్రమంగా ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు ఎలా ఉంటాయంటే క్రమం ఉండేది. ఒకేసారి కోటేశ్వరుని చేయడు, ఒకేసారి గొప్పవాడిని చేయడు, ఒకేసారి దేవుడు గొప్పవాడిని చేయడు. వాడి విశ్వాస పరిమాణాలు బట్టి ఆ మనిషిని ఏం చేస్తారంట? దీవిస్తూ ఉంటాడు. ఎంత లోబడుతూ ఉంటామో దేవుడు అంతగా ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఈరోజు మనం ఇంకా ఆర్థికంగా కానీ ఆత్మీయంగా కానీ ఒకవేళ ఎదగలేకపోతున్నామో, ఎక్కడైనా ఆర్థికంగా నలిగిపోతూ ఎదగలేకపోతే, ఒకవేళ కుటుంబంగా ఎదగలేకపోతున్నాం, ఆత్మీయతలు ఎదగలేకపోతున్నాం అంటే ఒకటే కారణం, మనం దేవునికి లోబడుతున్నామా లేదా, దేవుని ఆజ్ఞ ప్రకారం నడుస్తున్నామా లేదా అన్న ఒక విషయాన్ని మనం చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఇస్సాకు క్రమక్రమం అభివృద్ధి పొందాడు. అతను మిక్కిలి గొప్పవాడయ్యాడు. ఫిలిస్తీన్లు కూడా ఏమయ్యారంట? అసూయపడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమయ్యారంటే వాళ్ళు అసూయపడ్డారు. దేవుడు ఆశీర్వదిస్తే లోకం నిన్ను చూసి ఏం చేసిందంటే అసూయపడు. ఊజు దేశంలో యోబు అంత ధనవంతుడు మరొకరు లేడు. ఆయనకున్న సిరి సంపదలు అంతటేడు ఇంకొకరు లేరు.
ఎందుకయ్యా అంటే దాని కింద ఉన్నది యోబు గ్రంథంలో ఆయన న్యాయవంతుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, ఆయన పాపము చేసిన వాడు కాదు, ఆయన పరిశుద్ధుడు. చూసారా, చాలామంది మనం ఏం చేస్తామంటే అంత గొప్ప ఆశ్రయించబడ్డాడు అని దీవించబడ్డాడు, ఇంత గొప్పవాడు అనుకుంటాం. కానీ ఆయన చేసిన కమిట్మెంట్స్, ఆయన యథార్థవంతుడు, ఆయన నీతివంతుడు, ఆయన న్యాయవంతుడు. దేశంలోనే ఊజు దేశంలో ఆయన అంత ధనవంతుడు ఇంకొకడు లేరంట. అంటే ఎందుకు కారణం ఏంటంటే యోబు అంతగా దేవుడి మాటకు లోబడ్డాడు, దేవుడి ఆజ్ఞలను పాటించాడు. ఈరోజు మనము కూడా ఈ ఆదివారం మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్య విషయం, మనం ఎంతగా విధేయత చూపుతామో, ఎంతగా ఆయన ఆజ్ఞలు మనం పాటిస్తూ ఉంటామో, నీ కష్టార్థము నిశ్చయముగా నీ చేతుల కష్టార్థం నీవు అనుభవిస్తావు. ఈరోజు చూడండి, చేతుల కష్టార్థం చాలామంది అనుభవించలేకపోవడం. అది త్రాగుడుకు, వ్యసనాలకు, లేకపోతే అప్పులకు, లేకపోతే ఇంకోటో దేనికో దాని కష్టం అంతా చిల్లుబడి జేబులాగా అయిపోతూ ఉంటుంది. కారణం దేవుని చిత్తానికి లోబడలేకపోవడం, దేవుని ఆజ్ఞలు పాటించలేకపోవడం. చూడండి, దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నా కూడా ఇంకా అలాంటి పరిస్థితులు ఉంటే భయపడవసరం లేదు. ఒకరోజు దేవుడు ఏం చేస్తారంట, జ్ఞాపకం చేస్తారు. హల్లెలూయా. ఇస్సాకును శత్రువులు అసూయపడేంత విధంగా ఆశీర్వదించాడు. కారణం ఇస్సాకు దేవుని మాటకు లోబడ్డాడు, అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు, యాకోబును కూడా దేవుడు దీవించాడు. యాకోబు తన మామ ఇంటికి ఒంటరిగా వెళ్ళాడు, ఒక్కడే వెళ్ళాడు, పారిపోయి వెళ్ళిపోయాడు, మోసం చేసి వెళ్ళిపోయాడు, తండ్రిని మోసం చేసి వెళ్ళిపోయాడు. అన్నతో గొడవలు ఆడుకున్నప్పుడు అన్న చంపుతాడేమోనని తల్లి పంపేసింది, నువ్వు వెళ్ళి మేనమామ దగ్గర నా తమ్ముడి దగ్గరికి వెళ్ళరా అంది. ఆయన ఒక్కడే యాకోబు ఒక్కడే వెళ్ళిపోయాడు, ఒంటరి వాడు వెళ్ళిపోయాడు. 14 సంవత్సరాలు మామ దగ్గర పని చేసుకుంటూ బతికాడు, 14 సంవత్సరాలు. ఆ తర్వాత యాకోబుని దేవుడు ఏం చేశాడంట, ఆశీర్వదించడం మొదలుపెట్టాడు, యాకోబుని దీవించడం మొదలుపెట్టాడు. యాకోబుని దీవించి ఆశీర్వదించినప్పుడు చివరికి ఎంతగా ఆశీర్వదించాడంటే ఒక గొప్ప జనాంగం, 12 గోత్రాలు, యాకోబు సంతానం నుంచి వచ్చిన వాళ్ళే 12 గోత్రాలు. ఆ 12 గోత్రాల్లో ఒక గోత్రమైన యోధా గోత్రపులో నుంచి పుట్టినవాడే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఎంతగా యాకోబు ఒంటరి వాడు, అందుకే బైబిల్లో ఊరికే రాయాల, బైబిల్లో ఒంటరి వాడిని ఏం చేస్తాడంట, ఎన్ని చేస్తాడంట, 1000 మందిని చేస్తారు. ఎందుకు లేని వాడిని ఏం చేస్తారంట, బలమైన జనాంగం. ఈ మాటలన్నీ మనం ఏదో చెప్పుకునే వారం కాదు, ఆ మాటలో ఉన్న సారాంశం, ఆ మాటలో ఉన్న అర్థాన్ని మనం పట్టుకుంటే, అందుకే ఎప్పుడు ఈ మాట పట్టుకోవాలి, ఐఎమ్ నాట్ అలోన్, నేను ఒంటరి వాడిని కాదు. యేసు ప్రభు ఎప్పుడు చెప్పే మాట లోకంలో ఉన్నప్పుడు ఎవరైనా, నేను ఒంటరి వాడిని కాదు, నాతో ఎవరున్నారంట, తండ్రి ఉన్నాడు. మనుషులు మనల్ని విడిచిపెట్టచ్చు, బంధువులు విడిచిపెట్టారు, యేసు ప్రభుతో ఉన్న కొన్ని వేల మంది ప్రజలు విడిచిపెట్టారు, చివరికి 12 మంది శిష్యులు విడిచిపెట్టారు, చివరికి ప్రేమించిన ముగ్గురు శిష్యుల్లో 3 మంచివాళ్ళు, నా ప్రాణ స్నేహితులు అనుకున్నాడు, వాళ్ళు కూడా విడిచిపెట్టారు. కానీ దేవుడు మాత్రం, యేసయ్యను మాత్రం, తండ్రి మాత్రం ఏం చేయలేదు, విడిచిపెట్టలేదు. అందుకే ఆయన ధైర్యంగా చెప్పేవాడు, మీరందరూ నన్ను విడిచిపెడతారు కానీ నా తండ్రి నాతో ఉన్నాడు అంట. అందుకే మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకు ఆయనకు అంత ధైర్యం ఏంటంటే, యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు ఆయన చిత్తం చేసుకుని రాలేదు కానీ దేవుని చిత్త ప్రకారం నడిచాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనము కూడా ఆయన ఆజ్ఞలను యాకోబు ఒంటరిగా వెళ్ళిపోయిన యాకోబు అక్కడ మేనమామ దగ్గర 14 సంవత్సరాలు చాకరీ చేశాడు. ఆ తర్వాత ఆ బానిసపుత్రు నుంచి తర్వాత పెళ్లి చేసుకుని పిల్లలు కానీ అక్కడ ఆ సంపాదన పెంచాడు. దేవుడు అతని చేతి పైన ఆశీర్వదించాడు. లాబాను మేనమామే ఆశ్చర్యపోయాడు, యాకోబు వచ్చిన కాడి నుంచి నేను ఆశీర్వదించబడుతున్నాను అన్నాడు. చాలా గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు. యాకోబు తోడైన దేవుడు బట్టి నేను కూడా ఏమవుతున్నాను, ఆశీర్వదించబడుతున్నాను అన్నాడు. యాకోబుని చూసి లాబాను ఒక అసూయ కలిగింది, ఎంత గొప్పగా దీవించబడిపోతున్నాడని. సరే, ఒక రోజు దేవుడు అన్నాడు, యాకోబు నువ్వు ఇక్కడున్న టైం అయిపోయింది, తిరిగి నువ్వు స్వదేశానికి బయలుదేరు అన్నాడు. సరే, దేవుడి చిత్తానికి లోబడి బయలుదేరి వెళ్తున్నప్పుడు ఒక భయం పట్టుకుంది, అన్న చంపుతాడేమో, ఎందుకంటే అన్నతో గొడవ పడి వచ్చేసాడు కదా, అన్న చంపుతాడేమో భయపడుతూ ఉన్నాడు. కానీ ఒకరోజు రాత్రి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు, అతని జీవితాన్ని మొత్తం మార్చివేశాడు. చివరికి అన్నతో కలుసుకున్నప్పుడు అన్నకి కొంత ధనము సంపాదన పంపించినప్పుడు అసలు బోర్డు అంతా ఇచ్చాడు.
కానీ అన్న తీసుకోకుండా మళ్ళా అన్న ప్రేమ కోపం అంతా పోయి తమ్ముడి మీద ప్రేమ వచ్చింది. ఆ ప్రేమతో ఇద్దరు మంచిగా ప్రేమించుకున్నారు. ఈ ఆస్తి తీసుకొని లేదు దేవుడు నన్ను బాగా ఆశీర్వదించాడు, ఈ ఆస్తి తీసుకో అన్న అంటే లేదు నన్ను దేవుడు దీవించాడు. అంటే ఒకప్పుడు ఒంటరిగా ఉన్న యాకోబు దేవుడు ఎలా ఆశీర్వదించాడంట, గొప్పగా ఆశీర్వదించాడు. కారణం దేవుని మాటను విన్నాడు. ఈరోజు మనము కూడా ఆ దేవుని మాటను మనం ఒకే రోజు అన్నీ ఏం చేయలేము. క్రమంగా మనం దేవుని చిత్తాన్ని లోబడుతూ ఉంటుంటే, దేవుని చిత్తానికి మనం విధేయత చూపుతూ ఉంటుంటే, దేవుని వాక్కు ప్రకారం మనం నడవటం ప్రయత్నిస్తూ ఉంటుంటే, ఈరోజు చాలామంది మనుషులు ఏం చేస్తామంటే లోకం వైపు చూస్తాం, మనుషులను చూస్తాం, వాళ్ళు ఆస్వాదించబడుతున్న విషయాన్ని చూస్తాం, వాళ్ళు కొనుక్కున్న వస్తువులను చూస్తాం, వారు సంపాదించిన వస్తువులను చూస్తాం, వారు కట్టుకున్న ఇల్లును చూస్తాం, వారు కొన్న సమస్యను చూస్తాము, కానీ మనల్ని సృష్టించిన దేవుడు మాత్రం చూడం. ఒక మాట నాకు భలే నచ్చింది. ఆ మాట, మీరు ప్రతిష్ఠితమైన జనాంగము, లోకములో ఉన్నట్టు కాదు, మీరు నాకు ప్రతిష్ఠించబడిన జనము. భలే ఉంది ఆ మాట. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 21వ వచనం. 14వ అధ్యాయం 21వ వచనం. చచ్చిన దానిని మీరు తినకూడదు, మీ ఇంటనున్న పరదేశికి దాన్ని ఇయ్యవచ్చును, వాడు దానిని తినవచ్చును, లేక అన్యునికి దాన్ని అమ్మవచ్చును. ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము. మేక పిల్లను దాని తల్లి పాలతో వండకూడదు. హల్లెలూయా. ఇక్కడ మనకు కావాల్సిన మాట చూడండి. నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠితమైన జనం. నువ్వు ప్రతిష్ఠించిన జనం. దేవుడు తన బిడ్డల్ని ఎలా చూస్తాడంటే ఒక ప్రతిష్ఠించుకున్నాడు. అందుకే ఎలా పడితే తినకూడదు, చచ్చిందని తినకూడదు. కొంతమంది చచ్చిపోయిందాన్ని చూడండి, చచ్చితే రేటు తక్కువ ఉండదు కదా అని తీసుకుని తింటారు. చచ్చిన దానిని మీరు తినకూడదు. నీ ఇంట్లో ఉన్న పరదేశికి ఇవ్వచ్చు, వేరేవాడికి ఇవ్వచ్చు. ఎందుకు? నువ్వు దేవుని సొత్తువు కాబట్టి, నువ్వు దేవుడి కొరకే, దేవుడు నీకు సిద్ధపరిచిన ఆయన ప్రతిష్ఠిత జనాంగం కాబట్టి మనం ఏం చేయకూడదంట, చచ్చిన దాన్ని తినకూడదు. రేటు తక్కువ వచ్చింది అందులోని చచ్చిపోయిందని తీసుకొచ్చి వండుకొని తింటారు. బైబిల్లో మనం ఏం తినాలో ఏం తినకూడదో కూడా ఉంది, ఎలా తినాలో కూడా ఉంది, ఎలా వండుకోవాలి కూడా ఉంది బైబిల్లో. ఈ నిర్గమాకాండము, సంఖ్యాకాండం, లేవీకాండం, ద్వితీయోపదేశకాండం చదివితే ఏం తినాలి, ఏమి తినకూడదు, ఏ విధంగా ఉండాలి అనేది చాలా ఒక నియమ నిబంధనలు ఈ వాక్యంలో మనకు కనబడతా ఉంది. అయితే దాని కింద మనకు కావాల్సిన మాట ఏంటంటే, నీ దేవుడిని యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనం కాబట్టి నీలో భేదలు అనేవారు ఉండకూడదు. నువ్వు అప్పు ఇచ్చేవాడిగా ఉండాలి కానీ అప్పు చేసేవాడిగా మాత్రము ఉండకూడదు అంటారు. అందుకే అబ్రహాం దీవించాడు, ఇస్సాకును దీవించాడు, యాకోబును దీవించాడు, ఆ తర్వాత యోసేపును దీవించాడు. యోసేపును చివరికి ప్రధానిగానే చేశాడు. బైబిల్లోకి మాట చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. సామెతల గ్రంథం 8:21. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తారంట. చూసారా? అసలు మాట చాలా పవర్ఫుల్గా ఉండదు. వాడు ఆస్తి. ఇప్పుడు మనం బ్రతకడానికి ప్రతి ఒక్కరికి మనిషికి కావాల్సింది ఏంటంటే డబ్బు, ఆస్తి. ఆ ఆస్తి కోసమే గొడవలు, ఆ ఆస్తి కోసమే కొట్లాటలు, ఆ ఆస్తి కోసమే మనుషులు చంపుకోవటాలు. ఆస్తి ఎక్కడ చూసినా గొడవలకు ముందు ఏమొచ్చిందంటే, ఎందుకు గొడవలు ఆడుకుంటున్నారంటే ఆస్తుల కోసం. దేవుడు ఏమంటున్నాడు? నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తగా చేస్తానన్నాడు. ఇందాక మనం అబ్రహాము, లోతు వాళ్ళిద్దరి మధ్య గొడవ ఎందుకు వచ్చింది? ఆస్తి ఎక్కువైనప్పుడే గొడవ వచ్చింది. కానీ దేవుడు వైపు అబ్రహాము చూశాడు కానీ లోతు యొక్క పనులు చూడలేదు. నాకు ఈ ఆస్తితో పని లేదు, నాకు దేవుడు ముఖ్యం అనుకున్నాడు. అందుకే సమాధానం కోరుకున్నాడు అబ్రహాం. ఈరోజు ప్రతి కుటుంబంలో, అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లి మధ్యలో, సంఘాలలో కూడా, పెద్ద పెద్ద సంఘాల్లో కూడా గొడవలు ఏంటంటే ఆస్తి. సామెతలు, ధనము శాశ్వతం కాదు.
ఈరోజు ఉన్న ధనము రేపు నీ చేతిలో ఉండకపోవచ్చు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు వారిని కోల్పోయిన దాన్ని కూడా సొలొమోను రాజు గ్రంథంలో ఒక ఆమె కరువు వచ్చిందని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరలా దేవుడు చెప్తాడు ఆమె వెళ్ళిపోమని. తర్వాత మరలా వచ్చిన తర్వాత రాజు అంటాడు, ఈమె ఎన్ని సంవత్సరాలు పంట కోల్పోయిందో మరలా అన్నీ అవసరమని అన్నాడు. ఆమె అక్కడ దేవుడి చిత్తం చేసింది కాబట్టి ఆమె లేకపోయినా తిరిగి ఏదైతే అన్ని సంవత్సరాల పంట తీసుకోలేదు, తిరిగి అన్ని సంవత్సరాల పంట మరలా ఆమెకు ఇవ్వమన్నాడు. అదంతా ఆశీర్వాదం. ఈరోజు ఉన్నదే రావడం చాలా కష్టం అవుతుంది, లేనప్పుడు కూడా రావటం అనేది చాలా ఇబ్బందికరంగా. దేవుడు ఏం చేసేవాడు అంటే ఆస్తి కర్తలుగా చేసేవాడు. లిటరల్గా చెప్పాలంటే ఆస్తి అంటే ఈ లోక సంపాదన, ధనము అదొక ఎత్తైతే, అసలు ఆస్తి అని అంటే దేవుణ్ణి కలిగి ఉండడమే గొప్ప ఆస్తి. యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. దేవుడిని కలిగి ఉండడమే అది గొప్ప ఆస్తి. దేవుడిని కలిగి ఉన్నది గొప్ప ఆస్తి. ఎందుకంటే సృష్టించిన ఆయన వెండి నాది, బంగారం నాది, సమస్తము నాది అని దేవుడు చెప్తున్న మాట. దేవుడు చిత్తానికి లోబడినప్పుడు, దావీదుని చూసుకున్నప్పుడు ఒకరోజు రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. రాజ్యంని విడిచిపెట్టి ఒట్టి చేతి వెళ్ళిపోతాడు. ఎందుకు? దేవుడి కోసం నిలబడ్డాడు దావీదు. దేవుడి చిత్తానికి లోబడ్డాడు. శత్రువులతో గొడవలాడడం కన్నా సమాధానంగా ఉండటం మంచిదని సమాధానంగా రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ శత్రువు ఎల్లకాలం బతకలా, శత్రువుని ఎల్లకాలం జీవించలా, శత్రువు చేతులు ఎల్లకాలం రాజ్యం లేదు. అడవిలో, లోయలో, కొండల్లో, గుహల్లో పారిపోతూ దాక్కుంటూ బ్రతుకుతూ ఉన్న దావీదుని దేవుడు ఏం చేశాడంటే జ్ఞాపకం చేసుకున్నాడు. కోల్పోయిన రాజ్యాన్ని మరలా దావీదుకి తిరిగి తీసుకొచ్చి ఇచ్చాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు చూసారా. కారణం దావీదు దేవుని చిత్తానికి లోబడ్డాడు, దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని ఉపదేశం లోబడ్డాడు. అందుకే నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను నింపుతాను. ఒక ఆమె తన ఇద్దరు బిడ్డలతో దైవజనుడి దగ్గరికి వచ్చి, అయ్యా నాకు అప్పులతో మిగిల్చాడు భర్త, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఈ అప్పుల నుంచి బయటపడాల్సింది ఏం చేయాలి అన్నప్పుడు ఆ దైవజనుడు చెప్పాడు, నీ దగ్గర ఏముందంటే దగ్గర ఏం లేదు, ఒక కొండ, నూనె కొండ మాత్రం, ఇంకేం లేదు. అయితే దైవజనుడు చెప్పినాడు, నువ్వు వెళ్ళి అరువు తెచ్చుకో, పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం నీ కొండలను మళ్ళా ఇస్తానమ్మా, ఒక రోజు 2 రోజులకి అరువు ఇవ్వు అని తెచ్చుకుని కొండలో ఈ నూనెను తెచ్చిన కొండలన్నింటిలో పోయి ఒక బిందులో నీళ్ళు ఇంకో బిందులో పోస్తే ఈ బిందె ఏమైంది? ఖాళీ అయిపోయింది. కానీ అది ఖాళీ అవ్వాల. సేవకుడు మాట రూఢిపరిచాడు దేవుడు. అంటే ఆమెకు ఎన్ని అప్పులు ఉందో ఆ అప్పులు మొత్తం తీరేంత విధంగా ఆ కొండలో నూనె ఊరుతూనే ఉంది. తెచ్చిన అరువు తెచ్చిన ఎక్కడ అన్ని చోట్ల తెచ్చింది, అందరి దగ్గర తెచ్చింది. అప్పుడు సేవకుడు అన్నాడు, ఇప్పుడు నీ దగ్గర ఉన్న కొండలో ఉన్న నూనె అన్ని కొండలో పోసి ఆ నూనెను నువ్వు అమ్ము అను. ఆమె ఏం ఆలోచించాలి, చెప్పిన ప్రకారంగా లోబడి, అయ్యా నేను ఈ కొండలో నూనె వేరే కొండలో పోస్తే నా కొండ ఖాళీ అయితే అని ఏం అలా ప్రశ్న వేయాల, జస్ట్ లోబడి తీసుకొచ్చి విశ్వాసంతో ప్రార్థన చేసుకుని పోతా ఉండే ఈ కొండలో నూనె ఊరుతానే ఉంది, పోస్తానే ఉంది, ఊరుతానే ఉంది. మొత్తం తెచ్చిన అన్ని పోసింది. ఇప్పుడు అమ్మేసింది. అప్పులన్నీ తీరిపోయి ఆమెకు మిగిలిచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ దేవుడి చిత్తానికి లోబడినప్పుడు, దేవుని చిత్తానికి మనం విధేయత చూపుతున్నాం, దేవునికి ఆజ్ఞను లోబడుతున్నప్పుడు. ప్రారంభంలో మనకి అప్పులు ఉండొచ్చు, ఆర్థిక పరిస్థితులు మనకు ఉండొచ్చు, మనం అప్పు చేసేవారుగా మనం ఉండొచ్చు. కానీ మనం దేవునికి లోబడుతున్న కొద్దీ క్రమంగా మనలో ఉన్న ఆ అప్పులను కూడా ఏం చేస్తారంటే తీసివేస్తారు. ఒక్కోసారి తెలుసో తెలియకో
మనం సొంత నిర్ణయాలు చేసుకుని అప్పులు అయిపోవచ్చు. కానీ మరలా దేవుని వైపు టర్న్ అయ్యి, ప్రభా తెలుసో తెలియక అప్పు చేశాను, ఇక అప్పు చేయకోకుండా నన్ను ఆస్వాదించు, నా చేతికి కష్టార్థాన్ని దీవించు, నా దీవించు అన్నప్పుడు దేవుడు దాన్ని ఏం చేస్తాడంట, దీవిస్తాడు. చివరికి ఒక మాట చదివి మనం ప్రార్థన చేద్దాం. మలాకి గ్రంథంలో చూడండి, మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో మలాకి 3:8 వచ్చిన మానవుడు దేవుని యొక్క దొంగిలిన 786వ పేజీ, పాత నిబంధన 786వ పేజీ, 3వ అధ్యాయము 8వ వచ్చిన మానవుడు దేవుని యొక్క దొంగిలిన అయితే మీరు నా యొక్క దొంగిలితే దేని విషయంలో మేము నీ యొక్క దొంగిలితామని మీరందరూ 10వ భాగం ప్రతిష్ట అర్పణ ఇయ్యక దొంగిలించదు. ఈ జనులందరూ నా యొక్క దొంగిలించి ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉన్నట్టు 10వ భాగం అంతే మీరు నా మందిరపు నిధులను తీసుకురండి. దీన్ని చేసి మీరు శోధించేలా నేను ఆకాశపు వాకిలి విప్పి పట్టతను విస్తారం దీవెన కుమ్మరిను సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాను. మీ పంటను తినివే పురుగులు నేను గద్దించుదును, అవి మీ భూమి పంటను నాశనం చేయు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలమును రాల్చకు ఉన్న సైన్యము అధిపతి యెహోవా సెలవిచ్చిన. అప్పుడు ఆనందకర దేశంలో మీరు నివసిస్తారు కనుక అన్ని విషయంలో మిమ్మల్ని దండులందరని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలుతో మాట చెప్తున్నాడు, మీరు మీ 10వ భాగం మీ ప్రతిష్ట అర్పణలు దేవుని మందిరపు నిధులను తీసుకురాకుండా మీరు నా యొక్క దొంగతనం చేస్తున్నారు. దానివల్ల మీరు శాపగ్రస్తులు అవుతున్నారు. ఎప్పుడైతే మీరు నా మందిరపు నిధులోనికి మీ 10వ భాగం మీ ప్రతిష్ట అర్పణ మీ కానుక మీరు తీసుకురండి, ఇచ్చి నన్ను శోధించండి, నేను ఏం చేస్తానంటే ఆకాశపు వాకిలను విప్పుతాను. ఇప్పటమే కాదు, అనవసరంగా ఖర్చు అయ్యే ఆ ఖర్చును నేను ఖండిస్తా. ఆ ఖర్చు అనవసర ఖర్చు రానికోకుండా దేవునికి ఇవ్వవలసిన ఆ ధనం మనం ఇవ్వకపోతే, చెందవలసిన ధనం ఇవ్వకపోతే అది వేరే రూపంగా అన్యాయంగా వేస్ట్ అయిపోతుంది, అది అక్రమంగా వెళ్ళిపోతుంది ఆ ధనం. అదే దేవునిది మన దేవునికి ఇచ్చినప్పుడు మన కష్టార్థం ఏమైందంటే నిలబడుతుందని. ఆ పురుగును దేవుడు ఏం చేస్తారంటే గద్దిస్తాడు. ఆ పురుగును గద్దిస్తాడు. అన్నాడు, మీ పంట తినిపోయే పురుగులను గద్దిస్తాను, మీ భూమి పంటను నాశనం చేయవు, మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలం రాల్చకుండా సైన్యం అధిపతి యెహోవా సెలవిచ్చింది. ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్చవు. కొన్నిసార్లు వర్షాలు, వరదలు, తుఫాన్లు వచ్చి పంట అంతా పడిపోతూ ఉంది, ఎంత నష్టం వస్తూ ఉండదు. చేతికి అందిన పంట భూమి నేలపాలైపోతాం. అలాగే చేతికి వచ్చిన దాని డబ్బులు అనవసరంగా హాస్పిటల్ పూర్వకంగాను లేకపోతే వేరే అక్రమంగా అన్యాయంగా దేనికో వెళ్ళిపోతాం. దానివల్ల మనము తినలేము, అది మనకు ఆశీర్వాదంగా రాలేదు. అదే మనము తిని సమృద్ధిగా మనము మొదటిగా ఎప్పుడైతే మన దేవునికి ఇచ్చేవారంగా ఉంటామో, దేవునికి మనం ఇస్తామో, మన 10వ భాగమే కానీ ప్రతిష్టార్పణే కానీ ప్రత్యేకమైనది ఏదే కానీ ఇచ్చి శోధించన్నాడు దేవుడు. ఇవ్వటం అనేది ఒక ఆశీర్వాదం, బ్లెస్సింగ్. దేవునికి ఇవ్వటం అనేది, దేవునికి పెట్టడం అనేది ఒక ఆశీర్వాదం. అదొక మనకు ఒక భద్రంగా దాచిపడి దేవునికి ఇచ్చే విషయంలో అది ఎక్కడ పోదంట. అది ఏదైనా సరే అలాగ దానికి భద్రమైంది. దానికి ఒట్టి బ్యాంకులో పెడితేనే ఇంట్రెస్ట్ చేసిస్తారు మనకి. దేవుడికి అసలు కాదు, ఇంట్రెస్ట్లు కాదు, డబుల్ ఇంట్రెస్ట్, ఇంకా ఇంట్రెస్ట్లు. అది ఏదైనా సరే డబల్గా దేవుడు ఇచ్చే దేవుడు. యోబు సర్వం కోల్పోయాడు, సర్వం కోల్పోయినాడు మళ్ళా లెగుస్తాడని లోకం అనుకునిద్దా? ఆస్తి, పిల్లలు, డబ్బులు, పిల్లలు అన్నీ, గొర్రెలు, మేకలు అన్నీ పోయినాయి. ఎవ్రీథింగ్ ఇస్ గాన్, అంత సమస్తం పోయింది. కానీ ఎప్పుడైనా యోబు మరలా తిరిగి మళ్ళా ఎదుగుతాడు, మరలా అతను గొప్పవాడు అవుతాడు అనుకున్నారు ఆ లోకం. అంటే ఎవరు అనుకోలే. కానీ దేవుడు ఏం చేశారంటే యోబును జ్ఞాపకం చేసుకున్నాడు. మొదటి ఆస్వాదించిన దానికంటే ఎంత ఆస్వాదించాడంట? 2 ఆస్వాదించాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఒకటే, మన ఆర్థిక ఆశీర్వాదంకైనా, మన కుటుంబ ఎదుగుదలకైనా, మన కష్టార్థంకైనా, ఏదికైనా ఒకటే సూత్రం, ఒకటే, మనము దేవుని మాటను వినాలి, దేవునికి లోబడాలి, ఆయన ఆజ్ఞలను మనము అనుసరించాలి.
అలా అనుసరించుకోకుండా ఉదయం నుంచి కష్టపడతారు. చూడండి, సామెతలో ఉంది, నరులు కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. కొంతమంది దేవుణ్ణి పక్కన పెట్టేసేసి ప్రయాసపడతా ఉంటారు, 24 గంటలు కష్టపడుతూ ఉంటారు. అది తినరు, తిన్న వాళ్ళకి వంట పట్టదు. అది దేవుని ముందు పెట్టి, దేవునికి మొదటి ప్రయారిటీ ఇచ్చి, దేవునికి మొదట అవకాశం ఇచ్చినట్లయితే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. బైబిల్లో అలా ఆశీర్వదించిన వాళ్ళు మనం చదువుకున్నాం. అబ్రహాం దేవుడికి మొదటి అవకాశం, మొదటి ప్రయారిటీ ఇచ్చాడు. ఇస్సాకు, యాకోబు, తర్వాత యోబు, తర్వాత దావీదు, ఇలా భక్తుల చరిత్రను చూస్తే దేవుడికి మొదటి ప్రయారిటీ ఇచ్చాడు. అలా ప్రయారిటీ ఇచ్చిన వాడిని దేవుడు ఆశీర్వదించాడు. ప్రయారిటీ ఇవ్వని వాళ్ళను ఏ విధంగా నష్టపోయారో మనకు బైబిల్లో చాలా ఉంది. అననీయ, సఫీరాలు అంటారు, దేవునికి ప్రయారిటీ ఇవ్వాల, దేవుని దగ్గరే అబద్ధం ఆడారు, సావుకుడి దగ్గరే అబద్ధం ఆడారు. వారి జీవితాలే ఏమైపోయినాయంటే నాశనం అయిపోయాయి, మరణం తెచ్చుకున్నారంట వారు. అంటే ఇట్స్ డ్యూ టు గాడ్. దేవునికి ఇవ్వటం అనేది దేవునికి మొదట ప్రయారిటీ. అసలు ఇవ్వటం కన్నా ముందు ఆయన లోబడటం అనేది ఇంపార్టెంట్. ఆయన చిత్తాన్ని లోబడటం ఇంపార్టెంట్. లోబడినప్పుడే ఇవ్వగలుగుతాం. ఏదైనా ఒక మనిషిని ప్రేమిస్తేనే ఆ మనిషికి ఇవ్వగలుగుతాం. ప్రేమించిన వ్యక్తికి మనం ఏమైనా ఇవ్వగలుగుతామా? ఇవ్వలేము. అందుకన్నాడు, నన్ను ప్రేమించు వారిని దేవుడు ఏం చేస్తాడంటే ఆస్తికర్తలుగా. అలాగా మనం అందరం ఆస్వాదించబడాలి. మన ఆస్తికర్తలుగా అవ్వాలి. దానికి ఒకటే ఒక పని, మనము లోకములో ఎవరిని ప్రేమించినా ప్రేమించకపోయినా దేవుణ్ణి అధికంగా మనం ప్రేమించాలి. అందుకే యోహాను సువార్త, నన్ను ప్రేమించిన వాడు నా ఆజ్ఞలను గైకుంటాడు. సింపుల్ అంతే. అక్కడ నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలు గైకుంటాడు. అంతే, నా మాట వింటాడు. ఇక్కడ అంటే మాట వినేవాడు, ఆజ్ఞలు గైకున్నవాడిని దేవుడు ఏం చేస్తాడంటే ఆస్తికర్తలు చేస్తాడు. ఈరోజు ఒక మంచి డెసిషన్ మనం తీసుకుంటాం. ఎందుకంటే ఆశీర్వాదం అనేది నా చేతిలో ఉంది. దీవెన, ఆశీర్వాదం, మేలు నా చేతిలో ఉంది. అంటే నీ ఆశీర్వాదం నీ చేతిలో ఉంది, నీ కుటుంబ ఆశీర్వాదం నీ చేతిలో ఉంది, నీ ఆశీర్వాదం, నీ ఆత్మీయ జీవితం నీ చేతిలో ఉంది. అంటే మన ఆశీర్వాదం ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది. మనం తీసుకునే డెసిషన్ బట్టి దేవుడు స్టెప్ వేస్తాడు. ఎందుకంటే దేవుడు మానవులకు ఏమి ఇచ్చాడంట? స్వేచ్ఛనిచ్చాడు. కాబట్టి ఈరోజు మనం మంచి తీర్మానం తీసుకుని, మంచి గుడ్ డెసిషన్ తీసుకుని, ఆ ఇశ్రాయేలు దేవుడు ఏం చెప్పి, మీరు స్వాధీనం చేసుకోపోయి ఆ దేశాన్ని మీకు ఇస్తున్నాను, అక్కడ నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీలో భేదలు అనేవారు ఉండరు, మిమ్మల్ని అప్పిచ్చేవాడు ఇస్తా కానీ అప్పు చేసేవాడుగా నేను ఉంచును అన్నాడు. కాబట్టి దేవుడి మాట విన్న అబ్రహామును ఆస్వాదించాడు, ఇస్సాకును ఆస్వాదించాడు, యాకోబును ఆస్వాదించాడు, యోబును దావీదు, ఇలా చెప్పుకుంటూ చాలామంది. మనము కూడా ఈరోజు దేవుని చిత్తానికి, స్వరానికి, ఆజ్ఞకు మనం లోబడదాం. అట్టి జ్ఞానం దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే, ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడిన ఈ మాటలు ద్వితీయోపదేశ కాండం, అంటే రెండవసారి ఇశ్రాయేలుకు దేవుడు సెలవిస్తున్న మాట, నా మాటలు మీరు వినేలా, నా మాటలు మీరు జాగ్రత్తగా వినేలా, నా ఆజ్ఞను మీరు గైకొనేలా నేను మిమ్మల్ని దీవిస్తానన్నాడు. ఇగో మనం ఇప్పటికే ఎన్నో పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందులు మనం నలిగిపోయి ఉండొచ్చు. మనం ఇప్పటికే ఎన్నో ఉపద్రవాలు దాటుకుంటూ వచ్చి ఉన్నాం. ఈరోజు నుంచి ఒక మంచి తీర్మానంలోకి మనం వెళ్దాం. మన విశ్వాసాన్ని పెంచుకుందాం. ఈరోజున్న పరిస్థితులు రేపు ఉండవు. ఇది ఏంటంటే టెంపరీ. పరిస్థితులు ఎప్పుడు ఒకలాగా ఉండవు. పరిస్థితులు మార్చగలిగే దేవుడి వైపు మనం చూద్దాం. మన పరిస్థితులు మార్చగలిగే దేవుడి వైపు మనం చూద్దాం. మన స్థితిగతులను మార్చగలిగే దేవుడి వైపు మనం చూద్దాం. మన అప్పులను తీర్చగలిగే దేవుడి వైపు మనం చూద్దాం. మనల్ని ఆస్తికర్తలుగా చేసే దేవుడి వైపు మనం చూద్దాం. మనల్ని సమాధానపరిచే దేవుడి వైపు మనం చూద్దాం.
మన దేవుని వైపు చూస్తే, దేవుని చిత్తము లోబడితే, దేవుని ఆజ్ఞలకు మనం విధేయత చూపితే, ఆయన అంటున్నాడు మీలో పేదలు అనేవారు ఉండరు. అంటే మరి అంత దరిద్రముగా ఉండరు. మీరు మీ గుణదాల్లో సమృద్ధిగా మీరు సంతోషంగా ఉంటారు. పేదలు అంటే సమృద్ధిగా, దేవుడిచ్చిన సమృద్ధి ఉన్నదాంట్లో సంతోషంగా ఉండేవాడు. అది దేవుడి యొక్క మాట యొక్క అర్థము. ఆయన సంతోషింపచేశాడు. ఉన్నదానిలో సంతోషం ఆనందింపచేసే దేవుడు. ఆ ఉన్నదానిలో నమ్మకం ఉంటే మరింత ఎక్కువగా ఇచ్చేవాడు. కలిగిన దానికి మరింత ఎక్కువగా ఇచ్చే దేవుడు. కలిగిన వాడికి ఇంకెక్కువగా ఇచ్చేవాడు. ఈరోజు ఆస్తుల కోసం దేవుడిని విడిచిపెట్టద్దు. సంపాదన కోసం దేవుడి మందిరాన్ని మనం విడిచిపెట్టద్దు. డబ్బు కోసం దేవుడిని మనం విడిచిపెట్టద్దు. బైబిల్లో చాలామంది డబ్బు కోసం దేవుడిని అమ్మివేశారు. ఇస్కరియోతు యోధే డబ్బు కోసం దేవుడిని అమ్మివేశారు. ఈరోజు దేవుడిని డబ్బు కోసం మందిరాలు మనం ఎగ్గొట్టేసేవారుగా మనం ఉండదు. డబ్బు పని కోసం పని అని మందిరాలు విడిచిపెట్టేవారుగా, దేవుడిని విడిచిపెట్టేవారుగా ఎవరు ఉండకూడదు. దేవుడే మనకు ముఖ్యం అనుకునేవాళ్ళు. దేవుడే నాకు స్వాస్థ్యం అనుకోవాలి. దేవుడే నన్ను ఆశ్రదించేవాడు, నన్ను గొప్ప చేసేవాడు ఆయన, నన్ను దీవించేవాడు ఆయన, నన్ను లేవనెత్తువాడు ఆయన, నన్ను గొప్పవాడుగా చేసేవాడు ఆయనని ఎప్పుడైతే విశ్వసిస్తామో ఈ లోక సంబంధమైన వాటి మీద మనం ఎక్కువగా ఆశ ఉండదు. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిని యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, మా మనవిని యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. యవన కాలమందుని కాడి మోయగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. యవన కాలమందుని కాడి మోయగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, మా మనవిని యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రార్థన చేద్దాం.